కిడ్నీ స్టోన్స్ అనేది అగైన్ ఇది మన కంట్రీలో ఒక చాలా కామన్ ప్రాబ్లం. అండ్ స్టోన్ బెల్ట్స్ అంటే కొన్ని ఏరియాస్, ఇప్పుడు మన తెలంగాణలో నల్గొండ ప్రాంతము అట్లాంటి ఏరియాస్లో స్టోన్ బెల్ట్స్ అని చెప్తాం. అంటే ఆ ఏరియాస్లో వాటర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేదా డీహైడ్రేషన్ కామన్గా ఉండటము, ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల కానీ వాళ్ళకి స్టోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. స్టోన్స్ అనేవి మెయిన్గా 2 రకాలు. ఒకటి కాల్షియం స్టోన్స్ మీరు చెప్పినట్లుగా, రెండవది యూరిక్ యాసిడ్ స్టోన్స్. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి యూజువల్గా ఫ్యామిలీలో రన్ అవుతుంటాయి. చాలామందిలో ఆ హైపర్ యూరిసిమియా అనేది ఆ జన్యుపరంగా టెండెన్సీ ఉంటుంది ఫ్యామిలీలో, దానివల్ల స్టోన్స్ రావటం అనేది ఉంటుంది. ఈ వీటి మధ్య డిస్టింక్షన్ అనేది సైంటిఫిక్గా ఇంపార్టెంట్, బట్ ప్రాక్టికల్గా ఫర్ ఎ పేషెంట్ స్టోన్ సైజ్ ఇది మేజర్ ఫ్యాక్టర్. ఎందుకంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్ మీద కూడా ఫర్దర్ కాల్షియం డిపాజిట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో స్టోన్ సైజ్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. స్టోన్ ఎందువల్ల వచ్చింది అనేది ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ ప్రతి స్టోన్ పేషెంట్కి మినిమం కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్ టెస్ట్, అవసరమైతే పారాథైరాయిడ్ హార్మోన్ టెస్ట్, యూరినరీ టెస్ట్లు కొన్ని చేస్తాము స్టోన్ ఎందువల్ల వచ్చింది అనే అసెస్మెంట్ కోసము. 100కి ఒక 70-80% మందిలో మనకి స్పెసిఫిక్ కారణాలు దొరక్కపోవచ్చు. అలాంటి వాటిల్లో, అలాంటి పేషెంట్స్లో జనరల్ మెజర్స్ అంటే వాటర్ అడిక్వేట్గా తీసుకోమని చెప్పడము, డైటరీ చేంజెస్, సాల్ట్ రిస్ట్రిక్ట్ చేయమని చెప్పడము, కాల్షియం టాబ్లెట్స్ అవాయిడ్ చేయమని చెప్పడం, ఇలాంటివన్నీ జనరల్ మెజర్స్ సజెస్ట్ చేస్తాము. స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, కొంతమందిలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటము, కొంతమందిలో పారాథైరాయిడ్ హార్మోన్ అనామిలీస్ ఉండటము, ఇలాంటి వాళ్ళలో వాటికి సంబంధించిన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే స్టోన్ డిసీజ్ని మనము రికర్ అవ్వకుండా, మళ్ళీ రాకుండా ఆపుకునే అవకాశం ఉంటుంది.